ఇంద్రకీలాద్రిపై రెండవ రోజు భవానీ దీక్షల విరమణ కొనసాగుతోంది. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ప్రయాణికుల సౌకర్యార్థం రహదారులను బాగు చేయడం వల్ల గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తుల దీక్షా విరమణ కార్యక్రమం రెండో రోజు కూడా సజావుగా సాగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు కృష్ణా తీరానికి పోటెత్తారు. కృష్ణమ్మ ఘాట్లలో స్నానాలు చేసి అనంతరం అమ్మవారి దర్శనానికి బయలుదేరారు. గిరి ప్రదక్షిణ కూడా కొంతమంది భక్తులు ఇవాళ కొంత ఆసక్తి చూపిస్తున్నారు. ఇನ್ನು సౌకర్యాలు సరిగా లేకపోవడం, రోడ్డు మార్గం సరిగా లేని కారణంగా భక్తులు పెద్దగా గిరి ప్రదక్షిణకు ఆసక్తి చూపలేదు. కానీ ఇవాళ మాత్రం కొంత రోడ్డు మార్గం కొంత మరమ్మతులు అవి చేయడంతో ఆ మార్గంలో గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. స్నానాల అనంతరం గిరి ప్రదక్షిణ చేసుకొని అటు నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు వెళ్లేందుకు వీలుగా ఆలయ యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. మొత్తం 4 ఉచిత క్యూ లైన్లు భవానీ భక్తుల కోసమే కేటాయించారు. ఈ క్యూ లైన్లలో భక్తులు వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అనంతరం తమ ఇరుముడుల సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికోసం ఆలయ యంత్రాంగం గురుభవనాలకే ఆ బాధ్యత అప్పచెప్పింది. నిన్న కొంత గురుభవనాలకు అర్చకుల మధ్య కొంత వివాదం నడిచినప్పటికీ ఇక అర్చకులు ఆ వైపు వెళ్లకుండా ఆలయ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎవరు కూడా ఇరుముడులు ఇప్పే కార్యక్రమం వైపు మీరు వెళ్ళవద్దు, అది తప్పనిసరిగా గురుభవనాలకు ఆ బాధ్యత అప్పగించాం కాబట్టి వాళ్ళనే చేసుకొని అన్నటువంటి స్పష్టమైన ఆదేశాలు ఆలయ యంత్రాంగం అర్చకులకు ఇచ్చారు. దీంతో ఇవాళ పూర్తిగా గురుభవానీలే దీక్షా విరమణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ భవానీ దీక్ష విరమణతో పాటు ఆంగ్ల సంవత్సరాది కూడా కావడంతో దుర్గమ్మ ఆలయానికి సాధారణ భక్తులు కూడా ఎక్కువ మంది వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకొని కొత్త సంవత్సరము శుభంగా ఉండాలని, మంచి జరగాలని అమ్మవారిని ప్రార్థించేందుకు సాధారణ భక్తులు కూడా ఎక్కువగా ఈరోజు తరలి వస్తుండడంతో ఆలయ యంత్రాంగం అందరికీ తగ్గట్టుగా ఏర్పాటు చేసింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్త సంవత్సరం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో అమ్మవారిని దర్శించుకునేందుకు కనకదుర్గ ఆలయానికి రాబోతున్నారు. అందుకోసం కూడా భారీగా ఇక్కడ ఆలయం పైన పోలీసులందరూ కూడా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ వేలాది మంది భక్తులు తరలించినటువంటి ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అలాగే రెవెన్యూ యంత్రాంగం అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే ప్రతిరోజు కూడా 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు తరలి వస్తారని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లతో పాటు భద్రతా పరంగా కూడా అన్ని రకాల చర్యలు చేసుకుని క్యూలైన్లో కూడా ఎలాంటి తొక్కిసలాటకు అవకాశం లేని విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం ఈ 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో భవానీలో అమ్మవారిని సజావుగా దర్శనం చేసుకొని అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కుబడులు తీర్చుకొని వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాక కోసం కూడా ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేసి ఆయనకు స్వాగతం పలికేందుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. కెమెరామెన్ సురేష్తో పున్న చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, ఇంద్రకీలాద్రి, విజయవాడ.